ఇప్పటివరకు చెప్పుకున్న 3 శ్లోకాలు చూడండి. యత్పాద పద్మ మకరంద జుషాం నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్స్మ భీతి సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాసిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. ఏతావదేవ ఖలు పుంభిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి ఏన హి భవేత్ పురుషః సుఖాబ్ధిః. మాతేవ పుత్రమనుబోధయతి శృతిర్ః లోకం సమస్తమపి యోజయితుం సుఖేన తస్మాత్ శ్రుతేరభిహితార్థమతంద్రితేన చిత్తేన సాధయితుమత్ర జనాయ తద్భం. ఇంతవరకు 3 శ్లోకాల ద్వారా మానవ జీవితం సుఖంగా ఆనందంగా ఉండాలి అని అంటే మోక్షాన్ని అందుకోవటం ఒక్కటే మార్గం. అది శాశ్వతమైనటువంటి మార్గం. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, దుఃఖం లేనటువంటి ఆనందాన్ని పొందాలంటే, అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే, మానవుడు సుఖ సాగరుడు కావాలి అని అంటే మానవుడు అందుకోవలసింది ఆ మోక్షాన్నే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఈ మోక్షాన్ని మనం అందుకోవాలి అని అంటే ముందుగా మనం గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయించాలని, అందుకే ఆ పాదపద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించగలిగినటువంటి వాడే ఆ శాశ్వత ఆనందాన్ని అందుకుంటాడు అని కూడా మనం ముందుగానే చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ మార్గాన్ని, ఈ మోక్ష మార్గాన్ని ఎవరు చెబుతారు అని అంటే ఉపనిషత్తులు, శృతి శిరస్సులు, ఉపనిషత్తులు చెబుతాయి. అయితే ఉపనిషత్తులు చెప్పేటువంటి ఈ జ్ఞానాన్ని మనం గ్రహించాలన్నా, గ్రహించినటువంటి జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ చేయాలన్నా మనం తప్పనిసరిగా గురువుని ఆశ్రయించి, సేవించి, పూజించి, అర్చించి, ప్రార్థించి ఆయన ద్వారా ఈ శాస్త్రాన్ని తెలుసుకొని జీవితంలో ఆచరించి అందుకోవాల్సిందే. అది తప్ప మరొక మార్గం లేదు. అప్పుడే ఈ జనన మరణపు సంసార చక్రం నుంచి, ఈ మహాఘోర సర్పం, ఈ సంసారం అనేటువంటి ఘోర సర్పం యొక్క విషం కాటు నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మరైతే ఎప్పుడు ఈ మోక్షం అనేటువంటిది సాధ్యము అని అంటే మన యొక్క మనస్సు అంతమైపోయినప్పుడే. మనస్సు ఎప్పుడు అంతమైపోద్ది? మన యొక్క స్వస్థితిలో మనం నిలిచినప్పుడే. మరి మన యొక్క యథార్థ స్థితిని, మన యొక్క స్వస్థితిని తెలుసుకోవాలంటే ఈ సృష్టి ఎలా వచ్చిందో, ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో ఆ విషయం మనకి తెలియాలి. అదేమిటండి? ఈ ప్రపంచం ఏర్పడటానికి మన యథార్థ స్థితికి ఏమైనా సంబంధం ఉందా అని అనిపించవచ్చు. చాలా ఒక కష్టమైనటువంటి విషయాన్ని, ఎందుకనంటే ఈ ప్రపంచం ఎలా ఏర్పడ్డది అని చెప్పటమే చాలా అతి కష్టమైనటువంటి విషయం. దాన్ని ఇక్కడ ఎత్తుకున్నాడు ఈ స్వాముల వారు. ఏమిటి అని అంటే ఈ ప్రపంచము, ఈ జీవుడు, ఈ రెండిటికి కూడా అవినాభావ సంబంధం ఉంది.
ఇంకా చెప్పాలంటే రెండు ఒకటే. ఇది పిండాండం, అది బ్రహ్మాండం. పిండాండంలో ఏమున్నాయో బ్రహ్మాండంలో ఏమున్నాయి? బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి, పిండాండంలో పంచభూతాలు ఉన్నాయి. బ్రహ్మాండం అంతా పరమాత్మమయం, పిండాండం అంతా పరమాత్మమయం. నీవు కనుక ఈ ప్రపంచం ఎలా వచ్చిందో తెలిస్తే జీవుడు ఎలా వచ్చాడో తెలుస్తుంది. ప్రపంచాన్ని పరమాత్మగా చుట్టం కనుక నీకు చేతనైతే జీవుణ్ణి దేవుడిగా చుట్టం నీకు చేతనవుద్ది. అంటే జీవుణ్ణి అయినటువంటి నేను సాక్షాత్తు పరమాత్మనే అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి అని అంటే ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కంటే అన్యంగా ఇక్కడ ఇంకేమీ లేదు అనేటువంటి విషయం మనకి స్థిరం కావాలి. అందుకోసమే ఇక్కడ ఈ ప్రపంచం ఎలా వచ్చింది, సామాన్యంగా మనం చెప్పుకుంటాం పరమాత్మ నుంచి ప్రపంచం వచ్చింది అని. అంటే పరమాత్మ ఎక్కడో కూర్చొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అది నిజం కాదు. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అలా చెబితే అర్థమవుతుంది కాబట్టి అలా చెప్పాలి. కానీ అసలు విషయం ఏమిటో అది అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు కనుక అందరూ కూడా ఈ ప్రపంచం ఎట్లా వచ్చిందంటే పరమాత్మ సృష్టించాడు అని చెప్తారు. కానీ మనం వేదాంతంలో ఏం నేర్చుకుంటున్నాం? పరమాత్మ అకర్త, అభోక్త, ఏమీ చేసేవాడు కాదు, ఏమీ అనుభవించేవాడు కాదు. మరి ఏమీ చేసేవాడు కాకపోతే ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టిస్తాడు? కాబట్టి ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు పరమాత్మ కావటానికి వీలు లేదు. మరైతే పరమాత్మ కాకుండా ఈ ప్రపంచాన్ని ఇంకెవరు సృష్టించారు? ఇంకెవరో సృష్టించారని చెప్పడానికి మనకేం ఆస్కారం లేదు. అందువల్ల పరమాత్మే సృష్టించాడని చెప్పాలా, పరమాత్మ ఏ సృష్టి చేసేవాడు కాదని చెప్పాలి. అందుకే ఇక్కడ ఇది అతి కష్టమైనటువంటి ఈ విషయాన్ని లోకంలో అన్ని గ్రంథాలు కూడా, అన్ని ఇతిహాసాలు, అన్ని పురాణాలు అన్ని కూడా కథారూపంగా చెబుతున్నాయే కానీ యథార్థంగా ఈ ప్రపంచం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పటంలా. ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఈ ప్రపంచం అంతా ఏమిటి, దీని యొక్క స్వరూపం ఏమిటి, దీని యొక్క స్వభావం ఏమిటి అని గనక మనం తెలుసుకున్నామా, అది తెలుసుకుంటే చాలు మనం మన యొక్క స్వస్థితిలో మనం ఉండిపోతాం. ఎందుకనంటే ప్రపంచమంతా పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు గనక. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా పరమాత్మే గనక ఆ పరమాత్మ ఏ రకంగా ఈ ప్రపంచంలో ఇరుక్కున్నట్టుగా మనం భావిస్తున్నామో దాన్ని బట్టి పరమాత్మనైనటువంటి నేను ఈ దేహంలో ఎట్లా ఇరుక్కున్నానో తెలుస్తుంది. ఇరుక్కుంటాం కనుక తెలిస్తే దాని నుంచి బయటపడటం కూడా తెలుస్తుంది. అదిగో ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే ఇక్కడ ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఎలా సృష్టించబడింది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని వివరించబోతున్నారు. ఇది ప్రాథమికంగా 2 శ్లోకాల్లో చెబుతున్నారు. తర్వాత ఇంకో 3 శ్లోకాలు కూడా దీనికి సంబంధించినటువంటివి ఉన్నాయి. అదేమిటో ఇప్పుడు చూద్దాం. 4వ శ్లోకం చూడండి. ఆదావిదం సకలమేవ జగత్ సదాసీత్ కుంభాదివత్తదను శక్తియుతే పరస్మాత్ ఆకాశవాయు దహనాంబు భువో బభూవః వాత ప్రసక్త సవిలాదివ వీచిపూరః ఆదావిదం సకలమేవ జగత్ సదాసీత్ కుంభాదివత్తదను శక్తియుతే పరస్మాత్ ఆకాశవాయు దహనాంబు భువో బభూవః వాత ప్రసక్త సవిలాదివ వీచిపూరః. ఆదౌ మొదట్లో ఇదం సకలం జగత్తు, ఈ సమస్తమైనటువంటి ప్రపంచము, ఈ సమస్తమైనటువంటి జగత్ అంతా కూడా కుంభ ఆదివత్ కుండ మొదలైనటువంటి వాటిలాగా సత్ ఏవా, సత్తు మాత్రమే. ఈ పదాలన్నీ కూడా అంతరార్థంతో ఉంటాయి. పైన చూస్తే మనకేం అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి,
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కూడా చాలా దీన్ని మననం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే అన్ని సందేహాలే మిగులుతాయి. మొదట్లో ఈ ప్రపంచమంతా ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ మాటలో. ఎలా ఉందనంటే కుండ మొదలైనటువంటి వాటిలాగా కేవలం సత్ మాత్రమే అన్నారు. తత్ అను ఆ తర్వాత ఏమైంది? శక్తియుత పరస్మాత్, శక్తితో కూడినటువంటి పరమాత్మ నుండి కాదు, శక్తితో కూడిన పరమాత్మ నుండి వాత ప్రసక్త సవిలాత్ గాలి చేత కొట్టబడినటువంటి నీరు వీచిపూరహ ఇవ అలలతో నిండిపోయినట్టుగా. గాలి గనక వీస్తే చెరువులో కానీ, కుంటలో కానీ, సరస్సులో కానీ నీరు ఏమవుతుంది? గాలి వీస్తే అలలుగా వస్తుంది. సముద్రంలో కూడా అంతే, పెద్ద గాలి వీస్తేనే ఆ గాలి వీస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సముద్రంలో కూడా అలలు వస్తూ ఉంటాయి. అదిగో అట్లా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉపమానం చెబుతున్నారు. గాలి వీచినప్పుడు ఎలా అయితే నీరు అలలుగా వస్తుందో ఆ ప్రకారంగా శక్తితో కూడినటువంటి పరమాత్మ నుండి ఏమవుతుందట? ఆకాశ వాయు దహన అంబువ అంబు భువ, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, బభువ తయారైనవి, లేకపోతే వచ్చినాయి, ఉత్పన్నమైనవి. ఇక్కడ మొత్తం రెండే విషయాలు. మొట్టమొదటి ఏముంది? మొదట ఆదౌ అని ప్రారంభం చేశారు. ఆదౌ అంటే ఈ ప్రపంచం అసలు లేకముందు, ఈ ప్రపంచానికి ముందు, సృష్టికి ముందు ఏముంది అంటే ఇక్కడ చెప్తున్నారు కుండ మొదలైనటువంటి వాటిలాగా కేవలం సత్ మాత్రమే ఉంది అని అంటున్నారు. రెండో మాట ఏమిటనంటే దాని నుంచి, అంటే శక్తితో కూడినటువంటి పరమాత్మ నుంచి పంచభూతాలు వచ్చినాయి అని చెబుతున్నారు. ఎట్లా వచ్చినాయి అని అంటానికి ఒక ఉపమానం చెబుతున్నారు. గాలి చేత కొట్టబడినటువంటి నీటి అలలలాగా, నీరు అలలుగా అయిపోతుంది కదా, అదిగో దానిలాగా. ఈ ఉపమానం చెప్పటంలో విశేషం ఉంది, ఆ శక్తితో కూడిన పరమాత్మ అంటంలో విశేషం ఉంది, ఆ కుండ మొదలైనటువంటి వాటిలాగా సత్తు మాత్రమే ఉంది అంటంలో విశేషం ఉంది. ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం కూడా వస్తుందన్నమాట. అందువల్ల ఈ జగత్ అనేటువంటిది ఎలా ఉంది? మొదట్లో ఈ జగత్ ఎలా ఉంది? కుండ మొదలైనటువంటి వాటిలాగా సత్తుగా ఉండేది. తర్వాత ఏం జరిగింది? పరమాత్మ వల్ల, అంటే శక్తితో కూడినటువంటి పరమాత్మ వల్ల ఈ ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి పంచభూతాలు వచ్చినాయి. ఎలా వచ్చినాయండి? గాలి కనుక కొడితే నీరు ఎట్లయితే అల్లగా అయిపోద్దో అదిగో ఆ ప్రకారం వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇది చాలా కష్టమైనది, చాలా కాదు చాలా 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 కష్టమైనటువంటి విషయం. మనకి రెండవ శ్లోకంలో చెప్పినట్టుగా మనోనాశనం సాధిస్తేనే దుఃఖ నివృత్తి, మనోనాశనం సాధిస్తేనే దుఃఖ నివృత్తి. ఈ మనోనాశనాన్ని ఎట్లా సాధించాలి అని అంటే మనస్సు అంటే ఏమిటి అనేటువంటి ఆలోచన చేయాలి అని రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలే మనస్సు. మనోనాశనం సంగతి చెప్తున్నాం ఇప్పుడు. ఆలోచనలే మనస్సు. సరేనండి, ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ప్రపంచంలో 5 విషయాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు కూడా పదే పదే మన యొక్క మనస్సును రెచ్చగొడుతూ ఉంటే మన మనస్సు ఏమవుతుందనంటే అదిగో ఆ విషయాల గురించి ఆలోచిస్తుంది. అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం, దాన్ని అనుభవిద్దాం, దీన్ని అనుభవిద్దాం, అది తిందాం, ఇది కట్టుకుందాం, ఇది పెట్టుకుందాం అని మనలో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నాకు చెప్తున్నాం కదా, ఆలోచనలే మనస్సు అని చెప్పుకున్నాం కదా, ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో చెప్పుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు మనోస్థాయిలోనే ఉంటున్నాం. ఈ మనోస్థాయి నాశనం కావాలంటే, అంటే ఈ మనస్సు నాశనం కావాలంటే, మనస్సు అంటే ఆలోచనలు కదా, ఆలోచనలు నాశనం కావాలి, ఆలోచనలు లేకుండా పోవాలి.
కాబట్టి మరి ఆలోచన లేకుండా పోవాలి అని అంటే ఎట్లా? ఆలోచనలతో మనసు తయారవుతుంది. మరి ఆలోచనలు లేకుండా పోవాలంటే ఎట్లా? ఆలోచనలు లేకుండా పోవాలంటే ఎలాగంటే ప్రపంచ జ్ఞానం మనకు కావాలి. ప్రపంచ జ్ఞానం అంటే మనం అనుకునే లౌకిక ప్రపంచ జ్ఞానం కాదు. అసలు ఈ ప్రపంచం అనేటువంటిది ఏమిటి, ఇది ఎలా వచ్చింది అనేటువంటి విషయాల్లో సరైనటువంటి జ్ఞానం కలిగితే ఈ ప్రపంచాన్ని గురించినటువంటి యథార్థ తత్వం కనుక మనకి తెలిసినట్లయితే ఈ ప్రపంచం పట్ల మనకి వ్యామోహం బద్ది. ఎందుకని వ్యామోహం బద్ది అని అంటే ఈ ప్రపంచం నిజంగా ఏమిటో మనం తెలుసుకుంటే వ్యామోహం బద్ది. నిజంగా ఇప్పుడు మనం తెలుసుకోవాలా, ఒకవేళ తెలుసుకున్నా అది మనం నిలిచేటట్టు తెలుసుకోవాలా. ఈ ప్రపంచం అసలు లేదు, ఉన్నది పరమాత్మ. కాబట్టి లేని దాని మీదకి మన మనసు పోతుంది, ఉన్నదాని మీదకేమో పోవటంలా. కనుక లేదు అని ఖచ్చితంగా తెలుసుకుంటే దాని మీదకి పోదు, ఉన్నదేదో ఉంది దాంతో కలిసిపోద్ది. అది మనోనాశనం. మనోనాశనం వల్ల పరమాత్మ సాక్షాత్కారం. కాబట్టి ప్రపంచం గురించినటువంటి జ్ఞానం, యథార్థ జ్ఞానం, ఉన్నటువంటిది ఉన్నట్టుగా తెలిసేటువంటి జ్ఞానం మనకు కావాలి. అంటే ప్రపంచం ఏమిటో, ఈ ప్రపంచం ఎలా వచ్చిందో, ఈ ప్రపంచం ఎలాంటిదో మనకు తెలియాలి. ఈ ప్రపంచం యొక్క సృష్టి గురించి, ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితి గురించి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి చెప్పబోతా ఉన్నారు. సరే, ప్రపంచం అంటే ఏమిటి? ప్రపంచ, 5తో కూడుకున్నది ప్రపంచం. ఏమున్నాయండి ఈ ప్రపంచంలో? 5 భూతాలు ఉన్నాయి, పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే ఈ ప్రపంచం తయారైంది. ఈ విషయం మళ్ళీ ముందు కూడా మనకు తెలుస్తుంది. మనకి ఇప్పటికే తెలిసిన విషయం, ప్రపంచం పంచభూతాలతో తయారైంది. ఈ ప్రపంచంలో కూడా 5 ఉన్నాయి. అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయాలు. ఈ 5 తప్ప ఇంకోటి ఉందా? ఆరోది లేదు. అంటే 5తో తయారైంది, 5ని కలిగి ఉన్నది. అందుకని దీన్ని ప్రపంచము అని అన్నారు. కాబట్టి ప్రపంచం ఏర్పడింది పంచభూతాల కలయికతో. ప్రపంచంలో ఉన్నది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటివి. రైట్, బాగానే ఉంది. ఈ ప్రపంచం ఏర్పడ్డదట్లా, ఈ ప్రపంచంలో ఉన్నది ఇవి. ఈ ప్రపంచం అసలు ఎలా ఏర్పడ్డది? ఏర్పడ్డదన్నాం, కానీ ఎలా ఏర్పడ్డది? ప్రపంచం ఏర్పడక ముందు ఏముంది? ఈ సృష్టికి ముందు మన ఊహ కూడా అందదు. ఈ సృష్టికి ముందు ఏమీ లేదు. మరి ఏముందయ్యా అంటే కేవల సత్తా మాత్రమే ఉంది. కేవల సత్తా అంటే అర్థం ఏంటంటే నిరాకార, నిర్గుణ, సూక్ష్మాతి సూక్ష్మ, సర్వవ్యాపక చైతన్యం. స్థూలమైంది లేదు, సూక్ష్మమైంది లేదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ మాత్రమే ఉంది. ఆ పరమాత్మ ఉన్న సంగతి గుర్తించడానికి ఇంకెవరు లేరు. అంటే మనం లేవు. మనం అంటే ఎవరు లేరు. ఎవరున్నారు మరి? ఎవ్వరు లేరు. కేవలం అది ఒక్కటే ఉంది. అది ప్రపంచానికి ముందు ఉన్నటువంటి విషయం. అంటే కేవల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ చైతన్యం మాత్రమే ఉంది. దానిలో ఏ భేదాలు లేవు, ఏ వికారాలు లేవు, ఏ మార్పులు లేవు. అది ఎప్పుడూ ఒక్కటిగా అనంతంగా అఖండంగా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. దాన్నే కేవల సత్తా అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవటం కష్టమని పురాణాల్లో ఏం చేశారంటే, ఇదిగోనయ్యా ఈ సృష్టికి ముందు వటపత్రశాయి అయి శ్రీ మహావిష్ణువు ఆ సముద్రంలో అట్ట పడుకున్నాడు అని చెప్తారు. ఎందుకనంటే మనకి ఏదో రూపం ఉంటే కానీ మన బుద్ధిలోకి ఎక్కదు. రూపం లేకపోతే మన వల్ల కాదు. అందుకని పురాణాల్లో వటపత్రశాయి అయి అదిగో ఆ నీటి మధ్యలో ఆ శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్నాడంటారు. అది పరమాత్మను గురించి పురాణాల్లో వర్ణించి చెప్పినటువంటి విధానం. మొదట్లో జగత్తంతా కూడా ఎలా ఉన్నది అని చెప్పటం కోసమని ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఏమిటంటే కొండలు మొదలైనటువంటి వాటిలాగా, వాటి యొక్క కొండలు మొదలైనటువంటి వాటిలాగా సత్తాస్వరూపం మాత్రమే ఉన్నది అని. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం విచారణ చేయాలి. ఏమండి, కొండలు ఉన్నాయా? సృష్టికి ముందు కొండలు ఉంటాయా?
కుండలు చెప్పింది దేనికనంటే ఉపమానం చెప్పారు. అంటే ఇక్కడ దీంట్లో అర్థం ఏంటంటే కుండలు మొదలైనటువంటివి వాటిలాగా కేవల సత్తా స్వరూపం మాత్రమే ఉంది అని అంటే, కుండలు మొదలైనటువంటివి అవి సృష్టించబడక ముందు ఏముంటుంది? మట్టి ఉంటుంది. అది అర్థం. కుండలు సృష్టించబడక ముందు ఎలా అయితే నామరూపాలు లేకుండా ఉన్నటువంటి మట్టి ఉందో, ఒక ఆకారం లేనటువంటి మట్టి ఉందో, ఆకారం ఉండబట్టి కాదు దానికి కుండ అని పేరు పెట్టింది. కాబట్టి మట్టికి ఏ ఆకారం లేదు. కాబట్టి ఆకారం లేకుండా ఉన్నటువంటి మట్టి ఎట్లా ఉన్నదో అలాగనే ఈ ప్రపంచానికి ముందు, అంటే ఈ సృష్టికి ముందు ఏముందనంటే కేవల సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం మాత్రమే ఉంది, కేవల సత్తా మాత్రమే ఉంది. అంటే నామరూప ఈ జగత్తంతా కూడా మొట్టమొదట్లో కేవల సత్తా మాత్రమే అని అర్థం. ఈ జగత్తంతా కూడా పంచభూతాల యొక్క కలయికతో ఏర్పడ్డది కనుక ఈ జగత్తుకు ముందు ఏముందనంటే పంచభూతాలు ఉన్నాయి. అంటే ఈ జగత్తంతా కూడా పంచభూతాలమయం. మరి పంచభూతాలకు ముందేముంది? పరమాత్మ. పంచభూతాలకు ముందు పరమాత్మగా ఉండేది. మొదట్లో అదేగా, సృష్టిలోగా పంచభూతాలు కూడా. కాబట్టి మొదట్లో పరమాత్మ. అంటే పంచభూతాలు కూడా పరమాత్మమయం. ప్రపంచం అంతా పంచభూతాలమయం అయితే, పంచభూతాలన్నీ పరమాత్మమయం అయితే, మరి ఇప్పుడు ఈ ప్రపంచం ఏం మయం? పరమాత్మమయమేగా. పరమాత్మే పంచభూతాలు, పంచభూతాలే ప్రపంచం. అంటే పరమాత్మే ఈ ప్రపంచం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా పంచభూతాలన్నీ కూడా పరమాత్మే అని అంటానికి, మొట్టమొదట్లో ఉంది కేవల సత్తా మాత్రమే అని అంటానికి అనేకమైనటువంటి శృతి వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆత్మావా ఇదం ఏకమేవాగ్ర ఆసీత్ అన్నారు. ఈ ప్రపంచ సృష్టికి పూర్వం ఒకే ఆత్మగా ఉండేది అని ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయోపనిషత్తు చెబుతుంది. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వయం బ్రహ్మ. నామరూపాలతో కూడినటువంటి ఈ జగత్తు సృష్టికి పూర్వం, ఈ జగత్తు సృష్టించబడటానికి పూర్వం ఏకమై అద్వితీయమైనటువంటి సత్తు మాత్రమే ఉంది. మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి మాటే ఇవన్నీ కూడా ఉపనిషత్తు వాక్యాలు, శృతి వాక్యాలు అని సామవేదంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ఆత్మైవేదమగ్ర ఆసీత్, ఆత్మైవేదమగ్ర ఆసీత్ అంటే సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉంది అని శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు చెబుతూ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అన్ని ఉపనిషత్తులు, చాందోగ్య కావచ్చు, బృహదారణ్య కావచ్చు, ఐతరేయోపనిషత్తు కావచ్చు, తైత్రీయం కావచ్చు, ఏదైనా సరే అన్ని ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే సృష్టికి ముందు మొదట్లో కేవల సత్తా, ఏకము అద్వయము అయినటువంటి నిరాకార నిర్గుణమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మము స్వయం ప్రకాశమైనటువంటి కేవల చైతన్యం మాత్రమే ఉంది అనేటువంటిది మనకిక్కడ స్పష్టమవుతూ ఉంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామనంటే ముందు ఉన్నటువంటిది కేవల సత్తా మాత్రమే. అది కుండల్లాగా అన్నారు కాబట్టి కుండల్లాగా వాళ్ళ కుండలు ఎట్లా అయితే ఏర్పడక ముందు సృష్టికి ముందు మట్టిలాగా ఉన్నాయో అలాగనే ఈ ప్రపంచం ఏర్పడక ముందు కేవల పరమాత్మగానే ఉన్నది అనేటువంటి మొదటి వాక్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక రెండో వాక్యం ఏం చెప్పారంటే గాలిచే కొట్టబడినటువంటి నీరు అలలతో నిండినట్లుగా శక్తితో కూడినటువంటి పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. ఇక్కడ ఒక ఉపమానం కూడా చెప్పారు. ఆ ఉపమానం ఏమిటో జాగ్రత్తగా చూస్తే, నీరు బాగా నిశ్చలంగా ఉందనుకోండి, నిశ్చలంగా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించలేదు. ఇది దాంట్లో ఎప్పుడైతే కదలిక వచ్చిందో, గాలి వీచినప్పుడు, లేదా ఎవరినో పిల్లవాడు కనుక రాయి వేసాడు అనుకోండి, వేస్తే ఏమవుతుంది? అలలుగా కనపడతాం. అప్పుడు మన యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే నీటిలో సంచలనం కలుగుద్ది. ఈ గాలి ఎప్పుడైతే వీచిందో నీటిలో సంచలనం కలుగుద్ది. సంచలనం కలిగినప్పుడు అలలు ఏర్పడతాయి. దానితో మన యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. కేవలం మట్టి ఉందనుకోండి, మన దృష్టిని ఆకర్షించదు. ఆ మట్టిని కుండలుగా చేస్తే, కూజాలుగా చేస్తే
మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం అని అనిపిస్తాం. అలాగే కేవల సత్తా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించలేదు. ఆ సత్తా నుంచి పంచభూతాలు కనుక వస్తే ఆ పంచభూతాలు అనేకమైనటువంటి గుణాలతో ఉండి మన యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి. కేవల సత్తా అయితే దృష్టిని ఆకర్షించదు, సూక్ష్మది సూక్ష్మం కదా, కాబట్టి మనకి తెలియదు. కానీ దాని నుంచి ఏదైనా బయటికి కనుక వస్తే, అంటే పంచభూతాలు కనుక వస్తే, అప్పుడు అవి మన దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి దానికి ఇక్కడ చెప్పారు, శక్తితో కూడినటువంటి పరమాత్మ వల్లే అని. అయితే మనకి ఇక్కడ అనుమానం ఏంటంటే, పరమాత్మ అకర్త కదండి, ఆయన ఏం చేసేవాడు కదా, మరి ఆయన నుంచి ఈ పంచభూతాలు ఎట్లా వచ్చినాయి అంటే ఆయన సంకల్పం ఉంటేనే కదా, నేను పంచభూతాలను సృష్టించాలని అనుకుంటేనే కదా సృష్టించేది. కాబట్టి మరి ఆయన సంకల్పరహితుడైనటువంటి పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి? ఒకవేళ ఆయన పంచభూతాలను కనుక సృష్టిస్తే ఆయన అకర్త ఎలా అవుతాడు? పరమాత్మగా ఎప్పుడూ అకర్తే. నిజమేమిటంటే పరమాత్మ అకర్తే, దాంట్లో ఏ సందేహం లేదు. ఆయన సృష్టి చేసేవాడు కూడా కాదు, సృష్టి చేయాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. మరి ఎవరికంటే అవసరం? మరి ఎవరండి ఈ సృష్టిని చేసింది అంటే దానికి చెప్తుంది, శక్తితో కూడిన పరమాత్మ. ఈ శక్తితో కూడిన పరమాత్మని ఈశ్వరుడు అంటారు. ఏమిటా శక్తి? సమిష్టి వాసనలతో కూడి ఉన్నటువంటి మాయ ఏదైతే ఉందో అది పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది, అది శక్తి. ఈ సమిష్టి వాసనలు ఎక్కడియండి? ఇంతకుముందు పూర్వపు సృష్టి ఉందే, అంటే పూర్వ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. ఆ సృష్టిలో అనేక మంది జీవుళ్ళు, అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో కాలం అట్లా జీవించి పోయి మళ్ళీ పుట్టి, పోయి మళ్ళీ పుట్టి, చచ్చి పుట్టి చిట్టు చివరికి ఎప్పుడో ఒక్కసారి మొత్తం అయిపోతాయి. ఎందుకంటే బ్రహ్మప్రళయం వస్తుంది, బ్రహ్మ యొక్క అంతకాలంలో బ్రహ్మప్రళయం వస్తుంది. ఆ బ్రహ్మప్రళయం వచ్చినప్పుడు సమస్తమైనటువంటి జీవులు కూడా అంతమైపోతాయి. ఈ జీవులన్నీ అంతమైపోతే, జీవులంటే స్థూల శరీరాలన్నీ అంతమైపోతాయి. మరి ఇంకేమున్నాయి? సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. ఈ అన్ని కారణ శరీరాలు కలిపితే సమిష్టి కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే వాసనలు. అన్ని శరీరాల యొక్క ఈ కారణ శరీరాలు, అన్నిటి యొక్క కారణ శరీరాలు కలిస్తే సమిష్టి కారణ శరీరం అంటారు. ఈ సమిష్టి కారణ శరీరాన్నే మాయ, ప్రకృతి, మాయ అన్నారు. మరి ఇది ఎక్కడుంది? పరమాత్మని ఆశ్రయించుకొని ఉంది. ఎందుకనంటే సృష్టి అంతా పోయిన తర్వాత కేవలం పరమాత్మే ఉంది. మరి ఇప్పుడు పరమాత్మ అంటే ఇంక దేన్ని ఆశ్రయించుకుంటే ఆ పరమాత్మనే ఆశ్రయించుకొని ఉన్నాయి అన్నమాట. కనుక ఈ సమిష్టి వాసనలన్నీ కూడా గత సృష్టిలో ఉన్నటువంటి జీవుళ్ళ యొక్క వాసనలే. ఈ సమిష్టి వాసనలనే శక్తి అంటారు. ఆ శక్తితో కూడినటువంటి పరమాత్మని ఈశ్వరుడు అంటారు. కాబట్టి ఈ సృష్టి చేస్తున్నది, ఈ సృష్టి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈశ్వరుడికే కానీ కేవల పరమాత్మకు కాదు. అందువల్ల పరమాత్మ ఇప్పుడు కూడా అకర్తే, ఆయన ఏం చేయటల్లా. మరి ఈ ఈశ్వరుడికి ఏమవసరం అండి అంటే కేవలం పరమాత్మకి ఈ కారణ శరీరాలు అంటే ఈ మాయ కలవటం వల్ల కదా ఈశ్వరుడు అయింది, సృష్టి చేస్తూ ఉంది. ఆయనకి ఏమవసరం? ఎందుకని అని అంటే దానికి కారణం ఏమిటంటే ఈ సమిష్టి వాసనల యొక్క ప్రేరణ వల్ల. అంటే సమిష్టి వాసనలు అంటే వాసనలు ఏం చేస్తాయంటే ప్రేరణ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ సరిపోయారు కదా, అందరూ అవ్యక్తంలో ఉన్నారు. అంటే ఈ దేహాలన్నీ లేవు, కేవలం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణ శరీరాలు అంటే వాసనలు ఉంటాయి కాబట్టి అవి ప్రేరణ ఇస్తూ ఉంటాయి. అవి ప్రేరణ ఇచ్చినప్పుడు ఆ ప్రేరణకి అనుగుణంగా మరి అవి ఈ లోకంలో జన్మించి ఆ అనుభవాలు పొందాలి కాబట్టి, ఆ కర్మలు చెయ్యాలి కాబట్టి, అందుకోసం అని చెప్పి వాటి యొక్క ప్రేరణ వల్ల ఇక్కడ ఈశ్వరుడు ఈ పంచభూతాలను సృష్టించడం జరుగుతుంది. అంటే ప్రపంచ సృష్టికి మూల కారణమైనటువంటి పంచభూతాలని సృష్టించడం జరుగుతుంది.
కాబట్టి ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ సత్తా నుంచి ఏర్పడ్డాయి నాని చెప్పుకున్నాం. ఆ సత్తా నుంచి ఏర్పడటానికి కారణం ఏమిటంటే మాయతో కూడుకున్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు అనేటువంటి పేరుతో ఇదిగో ఈ సృష్టి చేస్తూ ఉంది. ఏ ఏ జీవుల యొక్క వాసనలు అనుభవాల కోసం తపిస్తూ ఉంటాయో అవి మొత్తం సమిష్టిగా చేరి ఒక్కటిగా చేరి ఏ జీవుళ్ళైతే ఈ లోకంలో ఎప్పుడెప్పుడు పుడతానా, ఎప్పుడెప్పుడు నా అనుభవాలు పొందుతానా అని తపన పడిపోతుంటారు, అదిగో ఆ సమిష్టి వాసనలన్నీ కూడా ఒక్క చోట చేరి తమ అనుభవాల కోసం తగినటువంటి దేహాలని తగినటువంటి ప్రపంచాన్ని సృష్టించడానికి ఇదిగో ఈశ్వరుడికి ప్రేరణ ఇస్తారు. అంటే వ్యష్టి వాసనలు మనకి ప్రేరణిస్తే సమిష్టి వాసనలు ఈశ్వరుడికి ప్రేరణిస్తాయి. ఆ ప్రేరణ ప్రకారం ఈశ్వరుడు ఈ పంచభూతాలని సృష్టించడం జరుగుతూ ఉంది. పరమాత్మ నుంచి పంచభూతాలు ఏర్పడినటువంటి విధం తైత్రీయోపనిషత్తులో స్పష్టంగా చెబుతున్నది. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్ని ఆద్య ఆద్య పృథివీ అని చెబుతున్నాడు. తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మనః అని అంటే ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి అని అంటే తస్మాత్ అదిగో ఆ పరమాత్మ అంటే ఈశ్వరుడి నుండి అంటే ఆ మాయతో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి ఈశ్వరుడి నుంచి అలా ఆకాశ సంభూత, ఇక్కడ ఆకాశ సంభూత అన్నారంటే ఆ పరమాత్మే ఆకాశంగా మారుతున్నాడు. ఇప్పుడు ఆకాశం కూడా పరమాత్మ స్వరూపమే. ఆకాశం పరమాత్మ స్వరూపం అయితే ఆ ఆకాశం నుంచి వచ్చినటువంటి వాయువు కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపమైనటువంటి వాయువు నుంచి వచ్చినటువంటి అగ్ని పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపమైనటువంటి అగ్ని నుంచి వచ్చినటువంటి నీరు పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపమైనటువంటి నీటి నుంచి వచ్చినటువంటి భూమి కూడా పరమాత్మ స్వరూపమే. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవి ఏర్పడటం కూడా ఎలా ఏర్పడుతున్నాయంటే గాలిచే కొట్టబడినటువంటి నీటి నుండి అలలు ఏర్పడినట్లుగా అని ఉపమానం చెబుతున్నారు. ఎందుకనంటే ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ అలలన్నీ కూడా ఆ నీరేనా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా వచ్చినాయా బయట నుంచి? ఆ అలలన్నీ నీరే. ఈ అలలు నీటి కంటే వేరు కాదు. అలాగనే ఈ పంచభూతాలన్నీ పరమాత్మే. ఈ పంచభూతాలు పరమాత్మ కన్నా వేరు కాదు అనే విషయం చెప్పడం కోసమని ఈ ఉదాహరణ. కాబట్టి ఉపమానం చెప్పినప్పుడు కూడా ఆ ఉపమానాన్ని ఎంత చక్కగా ఎంత సరైనటువంటి ఉపమానం చెప్తేనో ఈ వేదాంతం మనకు అర్థం కాదు. అందుకే మహాత్ములు అలాంటి ఉపమానాలని మనకు అందిస్తూ ఉంటారు. ఆ ఉపమానాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అలలన్నీ కూడా నీరు తప్ప వేరే కాదు. పంచభూతాలన్నీ కూడా పరమాత్మ తప్ప వేరే కాదు. నిశ్చలంగా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడు నిశ్చలం. ఆయన చలించేవాడు కాదు. చలించడానికి అసలు చోటేది కనుక ఆయన నిశ్చలంగా ఉండేటువంటి వాడు. ఆ నిశ్చలంగా ఉండేటువంటి పరమాత్మ వాసనలతో కూడినటువంటి ఈ మాయ యొక్క ప్రేరణ వల్ల పంచభూతాలుగా మారుతున్నాడు. ఈ వాసనలు సమిష్టి వాసనలతో కూడినటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ యొక్క ప్రేరణ వల్ల ఏం జరుగుతుంది? ఆ పరమాత్మ కాస్త ఈ పంచభూతాలుగా మారుతున్నాడు. అంటే పరమాత్మ ఆకాశ రూపంలో, పరమాత్మే వాయు రూపంలో, పరమాత్మే అగ్ని రూపంలో, పరమాత్మే నీటి రూపంలో, పరమాత్మే భూమి రూపంలో ఏర్పడ్డారు. కాబట్టి పంచభూతాలన్నీ కూడా పరమాత్మే అని ముందు మనం తెలుసుకోవాలి. పంచభూతాలన్నీ కూడా పరమాత్మే అని. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వము కూడా పరమాత్మ నుంచే జనించను. తదాత్మానం స్వయం అకృత, పరమాత్మ తనను తానే సృజించుకున్నది అనేటువంటి శృతి వాక్యాలన్నీ ఏం చెబుతున్నాయంటే ఈ పంచభూతాలు ఈ ప్రపంచం అంతా పరమాత్మే అని చెబుతున్నాయి. మరి శృతి వాక్యాలు నమ్మకపోతే ఎట్లా? అందుకని ముందుగా శృతులు మనకి ఎలా చెబుతున్నాయనంటే తల్లి తన బిడ్డలకి ఏ రకంగా అయితే హితాన్ని చెప్తూ ఉంటుందో, మేలుని శ్రేయస్సుని చెప్తుంటుందో అలా చెప్తున్నాయని ముందుగానే చెప్పారు.
కాబట్టి ఇక్కడ అదిగో ఆ ప్రకారంగా శృతివాక్యాలు యథార్థం కావాలంటే ఆ పరమాత్మే పంచభూతాలుగా ఏర్పడింది అనేటువంటి విషయం మనం విశ్వసించాలి. సరే, కల్పాదిలో అంటే సృష్టి ప్రారంభంలో గత సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క సమిష్టి వాసనలతో కూడిన మాయాశక్తి యొక్క ప్రేరణతో ఆ పరమాత్మ నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి పంచభూతాలు సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇక్కడ ఒక విషయం, తన్మాత్రలు అనేటువంటి కొత్త పదాన్ని తెలుసుకోవాలి. పంచభూతాలు ఏర్పడ్డాయి అని ఇందాక నుంచి చెబుతున్నాం కదా. ఏమనుకుంటామంటే పంచభూతాలంటే ఇప్పుడు మనకు కనపడుతున్న పంచభూతాలు అనుకుంటారు. ఆ పంచభూతాలు కనపడని పంచభూతాలు, వాటిని తన్మాత్రలు అంటారు. అవి సూక్ష్మమైనటువంటి. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడకపోయినా గాలి ఉందనుకోండి, కంటికి కనపడదు. కనపడకపోయినా మనకి చర్మానికి తెలుస్తుంది. అలానే ఆకాశం ఉందనుకోండి, కంటికి కనపడదు, చర్మానికి తెలియదు, కానీ చెవికి తెలుస్తుంది. ఎందుకంటే శబ్దం కనుకుంటే ఆకాశం ఉన్నట్టు. అగ్ని ఉందనుకోండి, చక్కగా కంటికి కనపడుద్ది. మరి నీరు కనపడుద్ది, భూమి కనపడుద్ది. కానీ ఆ పంచభూతాలున్నే ఏది పరమాత్మే పంచభూతాలుగా మారినాయనిందా చెప్పుకోవాలా. ఆ పంచభూతాలని తన్మాత్రలు అంటారు. అంటే అవి సూక్ష్మమైనటువంటివి, అంటే అవి కంటికి కనిపించేవి కాదు. అందుకనే పరమాత్మ నుంచి తన్మాత్రలు వచ్చినాయి. పరమాత్మ అకర్త గనక ఆయన సృష్టి చేయడు. తన యొక్క మాయ చేత, అంటే మాయ చేత ఆవరించబడినటువంటి పరమాత్మ ఈశ్వరుడై ఇదిగో ఈ పంచభూతాలు సృష్టి జరిగింది. దీనితో పరమాత్మకి కర్తృత్వం అంటదు. ఆయన కర్త కాదు. ఈ విషయంలో ఇక మనకి సందేహం అక్కర్లేదు. ఏమండి పరమాత్మ ఎందుకు చేశాడండి సృష్టి? మనం ఎప్పుడైనా సరే ఈ ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడు అనేటప్పుడు పరమాత్మ అంటే అసలు పరమాత్మ కాదు, ఇదిగో మాయతో కూడుకున్న పరమాత్మ ఈశ్వరుడు సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు కూడా పరమాత్మే, కాకపోతే అక్కడ ఒక ప్రేరణ ఉంది. పరమాత్మకి ఏ సంకల్పం ఉండదు, కానీ ఈశ్వరుడికి ఎందుకు సంకల్పం ఉందంటే ఇదిగో ఈ మాయ కారణంగా ఆ సంకల్పం వచ్చింది. మాయ ప్రేరణ ఇస్తా ఉంది కాబట్టి సంకల్పం వచ్చింది. ఇలా ఏర్పడినటువంటి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి? రెండిటితో ఏర్పడ్డాయి. ఒకటి పరమాత్మ, రెండు మాయ. మాయనే ప్రకృతి అంటారు. అంటే ప్రకృతి లేదా మాయ అనేటువంటి తల్లి, పరమాత్మ అనేటువంటి తండ్రి, ఆ రెండింటి నుంచి వచ్చినాయి ఈ పంచభూతాలు. కాబట్టి రెండింటి నుంచి వచ్చినాయి కాబట్టి ఈ పంచభూతాల్లో పరమాత్మ నుంచి వచ్చినాయి కాబట్టి పరమాత్మ చైతన్యం ఉంది. పరమాత్మ చైతన్య స్వరూపుడు కాదు, ఆనంద స్వరూపుడు కాదు, కాబట్టి ఆ పరమాత్మ చైతన్యం ఉంది. మరి తల్లి మాయ కాదు, మరి ఆ మాయకి ఏమున్నాయి? 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. అందుకని ఆ గుణాలు కూడా దీనికి వచ్చింది. ఈ పంచభూతాలకి ఆ 3 గుణాలు కూడా వచ్చింది. ఏమిటా గుణాలు? సత్వ, రజ, స్తమో గుణాలు. ఈ 5 భూతాలకి ఈ 3 గుణాలు కూడా ఒక్కొక్కదానికి 3 గుణాలు ఉన్నాయి. మరి ఈ పంచభూతాల నుంచి ఇంతవరకు పంచ తన్మాత్రలు ఎట్లా వచ్చినాయో తెలుసుకున్నాం. ఈ పంచ తన్మాత్రల నుంచి ఈ కనిపించేటువంటి ప్రపంచం ఎట్లా తయారైంది అనేది మనకు కావాలి. ఈ జీవులు ఎట్లా వచ్చారు అనేటువంటిది మనకు కావాలి. అదిగో ఆ విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఈ చెప్పబోయే ముందు కథారూపంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పరమాత్మ నుంచి ఈ ప్రపంచాన్ని రావటాన్ని వటపత్రశాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువులా చెప్పుకున్నాం కదా. పరమాత్మ అంటే అర్థం కాదు కాబట్టి హాయిగా పడుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చెప్పాడు. మరి ఆ శ్రీ మహావిష్ణువు నుంచి ఈ ప్రపంచం ఎట్టొచ్చిందంటే ఆయన బొడ్డులో నుంచి పుష్పం వస్తుందే, అది ప్రపంచం. ఆయన బొడ్డులో నుంచి పుష్పం వస్తుంది. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడు రాగానే ఆయన సృష్టించవయ్యా ఈ ప్రపంచాన్ని అంటే ఆయన సృష్టించాడండి. అది కథారూపంలో చెప్పింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఏమిటి అర్థం చేసుకున్నామనంటే ఆ పరమాత్మ నుంచి ఆ పరమాత్మ రూపమే అయినటువంటి పంచభూతాలు వచ్చినాయి. అయితే మాయతో కూడుకొని ఉన్నవి కాబట్టి ఆ మాయ యొక్క గుణాలు ఉన్నాయి, పరమాత్మ యొక్క చైతన్యము ఉంది అని చెప్పుకున్నాం. ఇక వీటి నుంచి మరి ఈ ప్రపంచం ఎట్లా వచ్చిందో తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ శ్లోకం ఏమిటో చూడండి. సూక్ష్మాఖ్యభూతగత సత్వరజస్తమోభిః లింగం శరీరముదభూతద ఈశ్వరేచ్ఛ
వియదాదిక భూత సూక్ష్మాని అండం హ్యభూతద ఇదం సహజీవ భోగ్యైః సూక్ష్మాత్యభూతగత సత్వరజస్తమోభిః లింగం శరీరముదభూదత ఈశ్వరేచ్ఛ పంచీచకార వియదాదిక భూత సూక్ష్మాని అండం హ్యభూదత ఇదం సహజీవ భోగ్యైః సూక్ష్మాఖ్యభూతగత సూక్ష్మ ఆఖ్య ఆఖ్య అంటే పేరు కలిగినటువంటివని మనం మామూలుగా అర్థం చేసుకోవాలి. సూక్ష్మాఖ్య భూతగత అంటే సూక్ష్మమైనటువంటి పంచభూతాల యొక్క సూక్ష్మ పంచభూతాలు అంటే ఏంటి? తన్మాత్రలు. నేను చెప్తున్నాం కదా, ఈ స్థూలభూతాలు కాదు, సూక్ష్మభూతాలు, మన కంటికి కనిపించేవి కాదు. ఈ సూక్ష్మ పంచభూతాలనే తన్మాత్రలు అన్నాం. ఈ తన్మాత్రల యొక్క సత్వ రజస్తమోభిః సత్వ రజ తమో గుణాలతో లింగ శరీరం ఉదభాత్. ఈ లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం, అంటే సమిష్టి సూక్ష్మ శరీరం. ఆ సమిష్టి సూక్ష్మ శరీరం ఉత్పన్నమైంది. సమిష్టి సూక్ష్మ శరీరమే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. సమిష్టి కారణ శరీరమే మాయ. సమిష్టి కారణ శరీరం మాయ, సమిష్టి సూక్ష్మ శరీరం బ్రహ్మ. అందుకనే ఆయన బొడ్లో నుంచి వచ్చినటువంటి ఆ పుష్పంలో ఎవరుంటారు? బ్రహ్మదేవుడు ఉంటాడు. అది బ్రహ్మ. సరే, అత అప్పుడు ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ వల్ల అంటే ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల వియుక్తాదిక భూత సూక్ష్మాని ఆకాశం మొదలైనటువంటి ఈ సూక్ష్మ భూతాలని పంచీకరణం చేయటంతో అత దాని నుంచి జీవభోగ్యై జీవుళ్ళు బాగా అనుభవాలు పొందటం కోసం అని చెప్పి దానికి తగినటువంటి ఇదం ఈ ప్రపంచం ఆ భూత్ వచ్చేసింది. ప్రపంచం ఎట్లా వచ్చిందో చెప్తున్నారు. ఇది కూడా చాలా ఆంతర్యాలు, అర్థం కానిటువంటి విషయాలు, గూఢమైనటువంటి భాష ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకనంటే తక్కువ మాటల్లో చెప్పాలంటే కుదిరేది కాదు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ రెండు మాటలకే మనం ఎంతోసేపు ఎందుకు చెప్పుకుంటున్నామనంటే దాని వివరం మనకు అర్థం కావాలి కనుక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ సూక్ష్మమైనటువంటి పంచభూతాలు తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ తన్మాత్రల యొక్క సత్వరజస్తమో గుణాల నుంచి సూక్ష్మ శరీరం వచ్చిందని, అవి సూక్ష్మభూతాలు కాదు, సూక్ష్మభూతాల నుంచి సూక్ష్మ శరీరం వచ్చిందని, ఆ తర్వాత ఈశ్వరేచ్ఛ వల్ల, ఇక్కడ ఈశ్వరేచ్ఛ అనేటువంటి ఒక పదం వాడారు. ఈశ్వరేచ్ఛ వల్ల ఆ సూక్ష్మభూతాలు పంచీకరణం చెంది, ఆ పంచీకరణం చెందిన తర్వాత జీవుల యొక్క భోగ్యం కోసమని ఇదిగో ఈ ప్రపంచం వచ్చిందని. అంటే పంచీకరణం చెందేమో ఈ స్థూల ప్రపంచం వచ్చింది. స్థూల ప్రపంచం దేనికంటే అంటే ఇందులో ఉన్నటువంటి జీవుళ్ళు అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని బ్రహ్మ. మరి సూక్ష్మ శరీరం రావాలి. మొట్టమొదటి ఏముంది? కారణ శరీరం ఉంది, మాయ అని చెప్తున్నాం కదా. ఆ మాయ పరమాత్మను ఆశ్రయించింది కదా, కారణ శరీరం ఉంది. ఆ తర్వాత సూక్ష్మ శరీరం వచ్చింది. వాటి యొక్క సత్వరజస్తమో గుణాల వల్ల సూక్ష్మ శరీరం వచ్చింది. ఆ తర్వాత పంచీకరణం చెంది స్థూల శరీరం వచ్చింది. ఇప్పుడు కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఈ మూడు వస్తే మనం తయారయ్యాం. కాకపోతే ఇంకోటి కావాలి. ఏమిటది? ఇదొకటి జడం కాదు, ఈ మూడు జడం. ఆ చైతన్యం కూడా ఉండాలి. అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి జీవుడు అవుతాడు. సరే, మరి సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది, స్థూల జగత్ ఎలా వచ్చింది, ఈ మొత్తం ప్రపంచం ఎలా అయింది, ఈ ప్రపంచం దేనికోసం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఎలా పుడుతున్నాడో తెలియజేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ మామూలు భాషలోకి వచ్చాం, అంటే పురాణ భాషది.
బ్రహ్మదేవుడు ఎలా పుడుతున్నాడు. నిజంగా బ్రహ్మదేవుడు కథల్లో చెప్పుకున్నట్టుగా ఓ స్థూల శరీరాన్ని ధరించి 4-5 తలకాయలు పెట్టుకొని ఉంటాడని మనం అనుకోకూడదు. అలాంటి వాడు ఎక్కడ ఉండడు. 4 తలకాయలు ఉంటే ఆయనకి ఎంత ఇబ్బంది, ఒకదానికే మనం ఇబ్బంది పడతాం. అందుకని అలాంటి బ్రహ్మ అంటే ఎక్కడ ఉండడు. అయితే సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్యగర్భ అని వేదం చెబుతుంది. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్యగర్భ అంటే బ్రహ్మ సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని అన్నమాట. మరి ఆ సమిష్టి సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది? ఇంతకుముందే సమిష్టి కారణ శరీరం మాయ, దాని యొక్క ప్రేరణతో 5 సూక్ష్మభూతాలు ఏర్పడ్డాయని 5 సూక్ష్మభూతాలు ఏర్పడ్డాయని ఆ సూక్ష్మభూతాలకి అదిగో దాని తల్లి మాయ, దాని యొక్క గుణాలు 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క సాత్వికాంశం నుంచి చాలా జాగ్రత్తగా వినండి. మనకు 5 భూతాలు ఉన్నాయి. ఈ 5 భూతాలకి 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్క గుణాన్ని తీసుకుందాం. ఏమి గుణం? సత్వగుణాన్ని తీసుకుందాం. ఈ సత్వగుణాన్ని తీసుకుంటే ఒక్కొక్క పంచభూతం యొక్క సత్వగుణం నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఏర్పడింది. ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క సాత్వికాంశం నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఏర్పడింది. ఏమిటి ఆ జ్ఞానేంద్రియాలు ఏమి ఏర్పడ్డాయి అని అంటే, మొదట ఆకాశం. ఆకాశం నుంచి, ఆకాశం శబ్దతత్వం కాదు, అందుకని ఏమేర్పడ్డది? చెవి. రెండోది వాయువు, దానివల్ల చర్మం. మూడోది అగ్ని, దానివల్ల కన్ను. నాలుగోది నీరు, నీటి వల్ల నాలుక. ఐదవది భూమి, భూమి వల్ల ముక్కు. ఇక్కడ ముక్కు అంటే ముక్కు కాదు, వాసన చూసే శక్తి. నాలుగంటే నాలుగు కాదు, రుచి చూసే శక్తి. కన్ను అంటే కన్ను కాదు, వస్తువుల్ని చూసే శక్తి. కాబట్టి ఇవన్నీ శక్తులు అన్నమాట. కాబట్టి వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఎందుకంటే జ్ఞానాన్ని తెలుసుకొని లోపల అందించాయి కాబట్టి వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇక ఈ 5 భూతాల యొక్క సమిష్టి సాత్వికాంశం వల్ల అంతఃకరణాలు ఏర్పడ్డాయి. 4 అంతఃకరణాలు. అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇంతతోటి సాత్వికాంశం పోయింది. ఇక రెండోది ఏముంది? రాజసికాంశం ఉంది. ఈ రాజసికాంశంలో ఒక్కొక్క భూతం నుంచి, ఆ రాజసాంశం నుంచి 5 కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క రాజసికాంశం నుంచి, అంటే పంచభూతాల యొక్క ఒక్కొక్క రాజసికాంశం, ఒక్కొక్క దాని యొక్క రాజసికాంశం నుంచి 5 కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. సమిష్టిగా అంటే సమిష్టి రాజసికాంశం వల్ల పంచప్రాణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని? మొత్తం 5 ఏమో జ్ఞానేంద్రియాలు, 4 ఏమో అంతఃకరణాలు 9, 5 ఏమో కర్మేంద్రియాలు 14, 5 ఏమో ప్రాణాలు 19. ఈ 19 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 19 తత్వాలనే సూక్ష్మ శరీరం అన్నారు. దీన్నే లింగ శరీరం అని అంటారు. ఇక్కడ లింగం శరీరం అని చెప్పారు. లింగ శరీరం అన్నా సూక్ష్మ శరీరం అన్నా రెండు కూడా ఒక్కటే. కాబట్టి 19 కలిసి సూక్ష్మ శరీరం ఏర్పడ్డది. ఈ సూక్ష్మ శరీరమే బ్రహ్మ. కాబట్టి సమిష్టి సూక్ష్మ శరీరం హిరణ్యగర్భ బ్రహ్మ అని అనుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఏర్పడ్డాడు, అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? విష్ణుమూర్తి పడుకున్న ఆయన, నువ్వు సృష్టి చేయవయ్యా అని అన్నాడు. ఆయనేమో హాయిగా యోగ నిద్రలో ఉన్నాడు. బ్రహ్మను ఆదేశించాడు, బ్రహ్మం చేయమన్నాడు. మరి అయితే నిజంగా ఏమిటనంటే, సృష్టి అంటే జీవుళ్ళు వాళ్ళు భోగించడానికి వీలుగా నామరూపాలతో కూడినటువంటి ప్రపంచం ఉండాలి. అది సృష్టి అంటే. జీవుళ్ళు ఉండాలి అనుభవించడానికి, జీవుళ్ళు అనుభవించడానికి ప్రపంచం ఉండాలి. సరే, నిరాకార నిర్గుణ పరమాత్మ తానుగా నిశ్చలంగా ఉన్నాడు. పరమాత్మ చైతన్యంతో కూడినటువంటి సమిష్టి కారణ శరీరం
ఈశ్వరుడు. అంటే మాయతో కూడినటువంటి పరమాత్మని ఈశ్వరుడు అన్నాడు. ఆ ఈశ్వరుడు సృష్టి కోసం, ప్రపంచ అనుభవాల కోసం త్వరపెడతా ఉంటాడు. ఎందుకని ఆయన త్వరపడతాం? ఆయనకేం తొందర లేదు పాపం. ఆయన లోపల ఉన్నాయన్నీ కూడా ఏమిటి? కారణ శరీర వాసనలు కాదు. ఆ వాసనలు ఏంటంటే ఎప్పుడని తొందరపడతా ఉంటాయి. అందుకని ఇదిగో ఈ సృష్టి అనేటువంటిది జరగాలి. దీన్నే ఈశ్వరేచ్ఛ అన్నారు. ఇక్కడ చెప్పారు ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుడికి ఎందుకంటే ఇచ్చా? ఆయనే హాయిగా పడుకొని నిద్రపోవచ్చు కదా. అంటే ఆయన నిద్రపోవడానికి వీలు లేదు. ఇప్పుడు మనం కూడా హాయిగా నిద్రపోవచ్చు కదా తెల్లారిపోతుంది 8 దాకా. మరి ఎందుకు లేవటం? వ్యాపారస్తులేమో వ్యాపారం చేసుకోవడానికి పోవాలి, సంపాదించుకోవాలంటాడు. ఉద్యోగస్తులేమో 7ంటికే ఇయ్యాలా లేదా 6ంటికే పోవాలా అని వాడు 5ంటికే లేస్తాడు. ఇంకెవరెవరు ఊరికి పోవాల్సినటువంటి వాడు ఊరికి పోవాలని లేస్తాడు. ఏ పని లేనటువంటి సోమరి కనుకైతే 10ంటి దాకైనా గప్పుడు ముసుగు పెట్టి పడుకుంటాడు. అలాగనే ఇక్కడ ఈశ్వరుడు కూడా ఎందుకు ఆయన ఊరికినే హాయిగా పడుకోవచ్చుగా, ఆయనకేం పని ఉంది? ఆయన ఆనందంగా ఉంటాడుగా. కాదు, ఆయన లోపలుండే ఇదిగో ఈ మాయ, ఈ ప్రకృతి, ఈ వాసనలు ఎప్పుడా నెడతా ఉంటే ఇక ఈయన నిద్రపోవటానికి ఇల్లేదు. ఈయన లేచి పరిపూర్తి చేయాల్సిందే. అందుకని ఈశ్వరేచ్ఛ అనేటువంటి పేరుతో ఇక్కడ చెప్పారు. మనం మామూలుగా అంటాం అంతా భగవదేచ్ఛ అండి, ఈశ్వరేచ్ఛ. ఆ ఒట్టి మాట కాదు, ఇక్కడ నిజంగా ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుడికి ఆ ఇచ్చ ఎందుకు కలిగింది అని అంటే వెనకున్నటువంటి వాసనల కారణం, సమిష్టి వాసనల కారణంగా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది సృష్టికి నాంది వాచకం. ఇక స్థూల జగత్తు యొక్క సృష్టి ఎలా జరిగింది? ఇప్పటివరకు సూక్ష్మ జగత్తు చెప్పుకున్నాం కదా. ఇక స్థూల జగత్తు యొక్క సృష్టి ఎలా జరిగింది? ఇప్పుడు మనకి ఏమున్నాయి? సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలు ఉన్నాయి. సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలు ఉన్నాయి. వాటికి 3 గుణాలు ఉన్నాయి. 2 గుణాలు అయిపోయినాయి. మొదటి 2 గుణాలతో ఏమేర్పడ్డాయి? సూక్ష్మశేతం ఏర్పడ్డది. ఏమిటా 2 గుణాలు? సత్వగుణం, రజోగుణం. సత్వగుణంతో జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు. రజోగుణంతో కర్మేంద్రియాలు, ప్రాణాలు. ఏమండి అట్టే ఎందుకు ఏర్పడ్డాయండి? ఎందుకు ఏర్పడ్డాయంటే అది రజోగుణం కాబట్టి కర్మేంద్రియాలు పడ్డాయి. ఎప్పుడు కర్మలు చేయటమే, పని చేయటం, ఊరుకో. ఇప్పుడు ప్రాణం ఉందనుకో ఎప్పుడు పైకి కిందకి అదే. అంటే ఇవన్నీ పనిచేసేవన్నీ రజోగుణం నుంచి వచ్చినాయి. ఇక మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవి జ్ఞానం కాదు, చాలా ప్రశాంతంగా ఉంటాయి. అదిగో అవేమో సత్వగుణం నుంచి వచ్చి. ఇక ఇంకేముంది? తమోగుణం. కాబట్టి ఇప్పుడు ఈ పంచభూతాల యొక్క తమోగుణ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తమోగుణ అంశాల నుంచి ఈ పంచభూతాలు పంచీకరణం చెంది స్థూలభూతాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు సూక్ష్మభూతాలు అంటే కంటికి కనపడినవి తన్మాత్రలు. ఈ తన్మాత్రలు ఇప్పుడు స్థూల జగత్తు కదా కావాల్సింది, వాటితో స్థూల జగత్తు ఏర్పడదు. అందుకని తామసికాంశతోటి పంచీకరణం చెంది స్థూల భూతాలు ఏర్పడతాయి. ఇదిగో ఇప్పుడు మనకు కనపడే భూతాలు ఏర్పడతాయి. ఈ కనపడే భూతాలు, ఈ దేహం కూడా ఇవన్నీ స్థూల భూతాలు. అయితే పంచీకరణం అంటే ఏమిటండి? అది తెలియాలి. ఇప్పుడు పంచీకరణం ఏమిటంటే 5 భూతాలు ఉన్నాయి. రూపాయి బిళ్ళలు వేసుకోండి, 5 రూపాయి బిళ్ళలు ఇక్కడ ఉన్నాయి. తన్మాత్రం కంటికి కనపండి. రూపాయలు అయితే మనకు కనపడతాయి అనుకుంటే కనపడమని అనుకుందాం. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి? ఫస్ట్ స్టేజీలో ఆ 5 ఉన్నాయి: ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. సెకండ్ స్టేజీలో ఏమవుతాయనంటే మధ్యలో గీత పడుద్ది, అడ్డగీత పడుద్ది. ఇది సెకండ్ స్టేజ్. మూడో స్టేజీలో ఏమవుద్దంటే ఆ అడ్డగీత పడ్డది కాదు, పైకి కిందకి 2 విడిపోతాయి. అంటే ఒక్కొక్క భూతం 2గా విడిపోతాయి. తర్వాత స్టేజ్ 4వ స్టేజీలో ఏమవుద్దంటే పై అర్ధలేమో అట్లనే ఉంటాయి, కింద అర్ధలేమో అయితే 4 భాగాలు అవుతాయి. అంటే పూర్వకాలంలో బ్యాడ్ ఉండేది, ఒక్కొక్కటి ఒక్కో బ్యాడ్ అవుద్ది అనమాట. పైన ₹1 ఉంటుంది, కింద 4 బ్యాడ్లు ఉంటాయి అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజీ పంచీకరణం. ఫైనల్ స్టేజ్ ఇప్పుడు పంచీకరణం జరుగుతుంది. ఎట్లా అంటే ఆకాశం ₹1 ఉంది కదా, ఆకాశం అర్ధం ఉంది. ఇక మిగిలిన వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ 4కి అర్ధలు అట్లనే ఉంటాయి. కింద బేడ ఉన్నాయే, ఒక్కొక్క బేడ వచ్చి దీంట్లో కలుస్తుంది. ఆకాశం ఏమో అర్ధం ఉంటుంది, వాయువు బేడ, అగ్ని బేడ, నీరు బేడ, భూమి బేడ. అంటే బేడ అంటే
ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పూర్వకాలం వాళ్ళకి తెలుసు. బేడ అంటే 2 అణాలు, ₹10 4వ భాగం, రూపాయలనేమో 8వ భాగం. సరే, ఇప్పుడు కలిస్తే మొత్తం ఎంత అయింది? మళ్ళీ రూపాయి అయింది. ఇప్పుడు దీనికి ఇందాటికి తేడా ఏంటంటే, ఇందాకేమో అది సూక్ష్మం, ఇప్పుడేమో స్థూలం. ఇప్పుడు కంటికి కనపడుతుంది. అంటే ఈ 5 కలిసేటప్పటికి కంటికి కనపడుతుంది. అలాగే రెండవది ఉంది, ఇదేంటి? వాయువు. వాయువు ₹10 ఇందాక ఆకాశంలో బేడ, మళ్ళీ మిగిలిన 3 3 బేడలు, ఈ 4 కలిపితే దీనికి కలుస్తాయి. ఇది బయటికి కనపడుద్ది, స్థూలమవుద్ది. ఈ ప్రకారంగా 5 భూతాలు కూడా స్థూల భూతాలు ఏర్పడతాయి. ఈ స్థూల భూతాల కలయికతోటి స్థూల శరీరం ఏర్పడుతుంది. అందుకనే మన యొక్క శరీరంలో 5 భూతాలు ఉన్నాయని చెబుతారు. ఏమున్నాయి మనలో 5 భూతాలు? అన్నిటికంటే చివరిది ఏంది? భూమి. భూమి అంటే గట్టి పదార్థం. మళ్ళా ఉన్న ఎముకలన్నీ కూడా భూమికి సంబంధించినవి. దాని తర్వాత నీరు. నీరు అనే గట్టి పదార్థం కాదు కదా, అటు ఇటు ప్రవహించేది. మళ్ళా ఉన్నటువంటి రక్తం, అదిగో నీటికి సంబంధించింది. ఇక మళ్ళా ఉన్నటువంటి అగ్ని. ఏమిటి అగ్ని? మళ్ళీ థర్మామీటర్ పెడితే తెలుస్తుంది. 98.4 మామూలుగా, కాస్త అప్పుడప్పుడు 100 110 వస్తుంది, అది వేరే విషయం. మరి ఆ అగ్ని అదేంటి? ఇదిగో ఈ అగ్నికి సంబంధించింది. అట్లే లోపల జఠరాగ్ని ఉంటుంది, ఈ మొత్తాన్ని అరిగించేది, మనం తిన్న ఆహారాన్ని అరిగించేది జఠరాగ్ని, అది కూడా అగ్ని సంబంధం. ఇక తర్వాత వాయువు. వాయువు అంటే ప్రాణం, మనం పీల్చే గాలి. మనం గాలి పీల్చగానే ఏమవుతుందంటే లోపలికి పోయి ప్రాణంగా మారుద్ది. కాబట్టి మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం. అలా వదులుతూ ఉంటున్నాం కాబట్టి ఈ శరీరం నిలబడ్డది. ఐదవది ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. మరి లోపల కూడా ఖాళీ ప్రదేశం ఉంటాయి, వాటిని వ్యాక్యువల్స్ అంటారు సైన్స్లో. ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశం ఉంటేనే మనం గాలి పీల్చినా, నీరు తాగినా, ఆహారం వేసుకున్నా, ఏం చేసుకున్నా లోపల ఖాళీ ఉండాలిగా. బిర్ర బిగించింది అనుకోండి, ఇప్పుడు అదిగో ఆ స్తంభం ఉంది, ఆ స్తంభంలోకి ఏమైనా ఆహారం కానీ నీరు కానీ పంపించాలంటే ఎవరికైనా సాధ్యం అవుద్దా? రంధ్రం చేశారనుకోండి, దాంట్లో పో అని నెట్టారనుకోండి, పోద్దా? మీరు రంధ్రం ఎంత చేశారో అంతవరకే పోయేది. కాబట్టి ఇక్కడ లోపల ఖాళీ ఉంటేనే మనం ఇంతంత తింటామంటే లోపలికి పోయి ఆ ఖాళీలో ఇరుక్కుంటా ఉంది. కాబట్టి ఆకాశం అంటే పంచభూతాలు మన లోపల ఉన్నాయి, పంచభూతాలు బయట ఉన్నాయి. కాబట్టి పంచభూతాలతో తయారైంది ప్రపంచం అని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ ప్రకారంగా ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరుగుతుందని అంటే, ఇదిగో ఈ స్థూల జగత్తు ఏర్పడుతుందో సృష్టి పూర్తి అవుతుంది. కాబట్టి మాయ కారణ శరీరం, రెండవది లింగ శరీరం, సూక్ష్మ శరీరం, ఈ 19 తత్వాలు, మూడవది ఈ స్థూల శరీరం. ఈ 5 భూతాలతో, 5 భూతాలు కూడా స్థూలమై పంచీకరణం చెంది స్థూలమై 5 కలిసి ఇదిగో ఇక్కడ ఈ దేహం ఏర్పడుతుంది. ఇక్కడ దేహం ఎట్లా ఏర్పడుతుందో, నామరూపాలతో కూడుకున్నటువంటి దేహం, నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తు, ఆ రెండు కూడా ఏర్పడతా ఉన్నాయి అన్నమాట. ఇలా సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలతో ఈ స్థూల దేహాలు ఏర్పడుతున్నాయి. స్థూల దేహాల్లో ఎందుకంటే ఈ భేదం ఉందనంటే, సూక్ష్మంలో అయితే మనం చెప్పలేము, స్థూలంలో అయితే చెప్పగలుగుతాం. సజాతీయ, విజాతీయ, స్వగత భేదం. సజాతీయ మనమేమో మానవులం, అదిగో కుక్కలు, అయ్యేం జంతువులు, అదిగో ఎగిరేం పక్షులు, ఆ జాతి వేరు, ఈ జాతి వేరు, ఆ జాతి వేరు, ఈ జాతి వేరు. ఇది ఒకటి సజాతీయ. విజాతీయ ఒకే జాతిలో, సజాతీయ ఒకే జాతిలో వేరు మనుషులు ఉన్నారు, జాతులు వేరుగా వేరు దేహాలు ఉన్నాయి. స్వగత భేదం అని అంటే మళ్ళా ఒక్కళ్ళలోనే భేదం. అంటే చెయ్యి ఉన్నట్టు కాలు ఉండదు, కాలు ఉన్నట్టు ముక్కు ఉండదు, ముక్కు ఉన్నట్టు నోరు ఉండదు. ఇది చేసే పని అది చేయదు, అది చేసే పని ఇది చేయదు. ఇట్లా వేరు. ఈ 3 భేదాలతోటి ఈ స్థూల జగత్ అనేటువంటిది ఏర్పడింది. ఇది సృష్టి జరిగేటువంటి విధం. ఒక్కొక్క సూక్ష్మదేహం, దానిలో వాసనలు, కర్మఫలాలతో కూడినటువంటి కారణదేహం యొక్క అనుభవాలకి తగినటువంటి స్థూల దేహంతో ఈ శరీరాలు ఏర్పడ్డాయి. ఇందులో పరమాత్మ చైతన్యం వచ్చి కూర్చుంటుంది. అప్పుడు జీవుడు
అని అంటారు. ఈ జీవుళ్ళు సాత్వికాంశం వల్ల పుట్టినటువంటి జ్ఞానేంద్రియాలు అంతఃకరణాలతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని చూసి తెలుసుకొని గ్రహిస్తారు ఈ జీవుళ్ళు. అలాగనే రాజసికాంశంతో తయారైనటువంటి ఈ కర్మేంద్రియాలు ఈ పంచప్రాణాలతో రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ వాటిని వీటిని సంపాదించుకుంటూ అనుభవిస్తూ భోగిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ నామరూప విషయాలతో కూడినటువంటి యావత్ ప్రపంచము కూడా జీవులకి భోగ్య భూమి. అందుకనే శ్లోకంలో చెప్పారు సహ జీవభోగ్యై అని. ఈ జీవుల యొక్క భోగ్యం కోసమని, అనుభవించడం కోసం అని చెప్పి ఇదిగో ఈ స్థూల ప్రపంచం అనేటువంటిది ఏర్పడింది అని. కాబట్టి ఈ జీవులకి ఇది భోగ్య భూమి, కర్మభూమి. కర్మలు చేయటానికి, విషయాలు తెలుసుకోవటానికి అన్నిటికీ పనికొచ్చేటువంటిది. ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ కథలో కనుక వస్తే నాభి కమలంలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క సృష్టిగా కథారూపంలో చెబుతారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడే ఈ సృష్టి చేశాడు. ఇది ప్రపంచం వచ్చినటువంటి విధం. మరి దీన్ని బట్టి అంటే తర్వాత శ్లోకాల్లో మనకి ఖాయమవుద్ది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుద్దంటే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయం అంతా కూడా చూస్తే ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచం అసలేమిటి అని అంటే ఏం తెలుస్తుంది మనకి? ఈ ప్రపంచం అంతా పరమాత్మే. మరి ఇదేమిటి అని అంటే ఇది కూడా ప్రపంచమే. ఇదేమిటి? ఇది పరమాత్మే. అంటే నేను పరమాత్మని అనేటువంటి విషయం మనకి దృఢపడటం కోసమని ఈ ప్రపంచ సృష్టిని గురించినటువంటి విషయం చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రపంచ సృష్టిని ఎందుకు చెప్పారనంటే నేను పరమాత్మని అనేటువంటి దృఢ నిశ్చయం కలగటం కోసం, పొరపాటు పడకుండా ఉండటం కోసం. అక్కడ ఉన్నది పరమాత్మే, ఇక్కడ ఉన్నది పరమాత్మే, మిగిలిందంతా ఒట్టిదే. అవన్నీ కూడా ఊరికినట్లా నామరూపాలతో ఏర్పడ్డాయి. కాబట్టి మనం నామరూపాలను తొలగించి మన యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మగా ఉండాలి అని. సరే, సృష్టి జరిగింది. మరి ఆనంద స్వరూపుడు, పరమ జ్ఞాన స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎట్లా జీవుడయ్యాడు? ఇది మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే దేవుడు జీవుడైనటువంటి విధం ఏమిటో మనకి రేపు తర్వాత శ్లోకంలో చెప్పుకోబోతున్నాం.